జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అభి అభి కాఫీ తీసుకోండి. పొలానికి వెళ్దామా? పదండి నాన్న, పదండి. నాన్న ఒక్క నిమిషం. ఆగడం ఎందుకు అఖిల్? నువ్వు కూడా మాతో పాటు పొలానికి వస్తున్నావు కదా. మీతో కాస్త మాట్లాడాలి నాన్న. ఏం మాట్లాడాలి? కూర్చోండి రామ్మోహన్ రావు గారు, ఒక మంచి విషయం మాట్లాడాలి. ఇప్పుడు మేము పొలానికి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకుందాం. పదండి నాన్న. ఎమ్మెల్యే గారు వారికై మాట్లాడాలి అంటుంటే తర్వాత మాట్లాడతామంటారేంటి బావగారు? పొలానికి టైం అవుతుందంట. నాకు కూడా ఎక్కువ టైం లేదమ్మా, నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళండి, ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడదాం. ఇష్యూ ఇక్కడదే అభిరామ్. ఇష్యూ ఏంటి? ఏం లేదు నాన్న, కూలీలు వచ్చుంటారు, కలుపు తీయించాలి. ఉత్తర పొలానికి నీళ్లు కూడా పట్టాలి. పదండి పొలానికి వెళ్దాం. ఆ పొలం గురించే మాట్లాడాలి, ఆగండి. పొలం గురించా? ఏం మాట్లాడాలి? చెప్పండి బావగారు. ఆయనేం చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో ఒకళ్ళు త్వరగా చెప్పండి వదినా. పాపం ఎమ్మెల్యే గారు హైదరాబాద్ వెళ్ళిపోరు కదా. మీ అన్నయ్య అభి పొలానికి వెళ్ళడం కూడా ముఖ్యమే వదినా. అమ్మా, మేము అంతకంటే ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అఖిల్. ఇప్పుడు పొలానికి వెళ్ళాలి. అవును, కావాలంటే మీరు కూడా పొలానికి రండి, అక్కడే మాట్లాడుకుందాం. పదండి నాన్న. నాన్న మామయ్య గారు ఆగండి నాన్న. ఏంటి భాస్కర్, మీ నాన్నగారితో ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాలి? అది అమ్మా, త్వరగా కానివ్వండి కానివ్వండి. నాన్న, నేను వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఒక్క నిమిషం అభి. ఏంటి నాన్న? మీరంటే నేను పిలిచానని ఈ ఊరొచ్చారు, మరి భాస్కర్ అఖిల్ ఎందుకొచ్చారు? వాళ్ళకి ఊరు చూడాలనిపించి వచ్చుంటారు కదా నాన్న. లేదభి, వాళ్ళకి నా మీద ఈ ఊరి మీద ప్రేమ లేదని నాకు తెలుసు. వాళ్ళు రావడానికి ఏదో కారణం ఉంది. ఇందాక అఖిలు ఆ ఎమ్మెల్యే నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏం లేదు నాన్న, ఈ ఊరి ఓటర్ల గురించి, వాళ్ళ బాగోగుల గురించి అయి ఉంటుంది. ఆ ఎమ్మెల్యేది ఈ నియోజకవర్గం కాదు, ఎలక్షన్స్ దగ్గరలో లేవు. అఖిలేదో నాకు చెప్పాలనుకుంటున్నాడు. ఏమీ లేదంటున్నాను కదా నాన్న. నేను వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. అభి, నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? నేను సిటీలో ఉండకపోవడానికి ఒక కారణం ఉంది. నీ ఆస్తంతా నాకిచ్చేసి నువ్వు కష్టాలు పడుతున్నావని నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనది భరించలేక ఈ ఊరొచ్చేశాను. మేము హ్యాపీగా ఉన్నాం నాన్న. నేను ఉండలేనభి. పశ్చాత్తాపంతో నా గుండె కాలిపోతోంది. నా తమ్ముడి ఆత్మ నన్ను ప్రశ్నిస్తోంది. చాలా బాధగా ఉంది అభి. మీరు అలాంటివేం పెట్టుకోకండి నాన్న.
నా కట్టె కాలే వరకు, నేను ఈ మట్టిలో కలిసే వరకు నేను ఈ ఊర్లోనే ఉంటాను అభి. నా తర్వాత ఈ పొలం నీకే. నాకెందుకు నాన్న? వాళ్ళకిస్తే అమ్ముకుంటారు అభి. అదే నీకిస్తే నాలా మీ నాన్నలా వ్యవసాయం చేస్తావు. ఇది 7 ఎకరాల పొలం కాదభి, నా ప్రాణం. తెలుసు నాన్న, మీ ప్రాణాన్ని అన్నయ్య అఖిల్ అమ్మాలనుకుంటున్నారు. అది మీకు ఎలా చెప్పాలి? నా ప్రాణం పోయినా సరే ఈ పొలం అమ్మనివ్వను. అది మాత్రం చేయగలను నాన్న. అదేంటి, అతను లేకుండా మనం బతకలేమా అత్తయ్య? అభి లేకపోతే అసలు మనకి ఈ బతుకే లేదు. ఈరోజు మీరనుభవిస్తున్న ఆస్తంతా అభిదే. ఈ మాట అంటున్నారని అఖిల్ తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకున్నాడు. దానికి మీరు అడ్డుపడతానంటున్నారు. సొంతంగా కష్టపడి సంపాదించమను, ఎవరూ అడ్డుపడరు. ఏం చేయాలన్నా పెట్టుబడి కావాలి కదత్తయ్య. మా ఆయన పొలం మీకు పెట్టుబడి కాదు, అది మా ఆయన ప్రాణం. పొలం అమ్మితే ఆయన ప్రాణం తీసినట్టే. మావయ్య మాత్రం ఎన్నాళ్ళని వ్యవసాయం చేస్తారు? ఆయన వయసు అయిపోతుంది కదా. ఆయన ఒంట్లో శ్వాస ఉన్నంత వరకు వ్యవసాయం చేస్తారు. అవును, అఖిల్ ఎక్కడా? మావయ్య గారితో మాట్లాడడానికి పొలానికి వెళ్లారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.